హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మ్యాథమెటికల్ ఇండక్షన్కి సంబంధించి నెక్స్ట్ లెక్కి అయితే చూద్దాం. చూడండి, సెకండ్ వన్, షో దట్ 1 cube డివైడెడ్ బై 1 ప్లస్ 1 cube ప్లస్ 2 cube డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube divided by 1 plus 3 plus 5 plus and so on up to n terms is equal to n divided by 24 into 2n square plus 9n plus 13. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసాడు. క్వశ్చన్ ఒకసారి అయితే బాగా చూసేసేయండి. వాడు ఏమంటున్నాడంటే చూపిమంటున్నాడు, షో దట్ అంటున్నాడు. ఏం చూపిమంటున్నాడంటే ఇదైతే చూపిమంటున్నాడు మనకు. అర్థమైందే? సో అంటే మనకి ఇది చూపిమంటున్నాడు. వాడు ఏమి ఇచ్చాడనేది చూడండి. 1 cube డివైడెడ్ బై 1 ఇచ్చాడు, ప్లస్ అదేవిధంగా 1 cube ప్లస్ 2 cube డివైడెడ్ బై 1 ప్లస్ 3 ఇచ్చాడు, ప్లస్ అదేవిధంగా 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ అన్నాడు. అప్ టు n టర్మ్స్ అంటే ఈ విధంగా మనకు ఎంతవరకైనా తీసుకోవచ్చు. అర్థమైందా? అప్ టు n టర్మ్స్ అన్నాడు. అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నాడు. అలాంటప్పుడు మీరు ఎంత దాకన్నా తీసుకోవచ్చు. అలాంటప్పుడు మనం దేనికి ఈక్వల్ అన్నాడు ఫార్ములా కంటే n డివైడెడ్ బై 24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13 ఈక్వల్ అంటున్నాడు అనమాట. దీనికైతే ఈక్వల్ అంటున్నాడు. ఓకే, ఇదైతే మనకు చూపించాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా అనేది, స్టేట్మెంట్ అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. తెలుసు కదా మనకు 3. ఓకే, 3 స్టెప్స్తో అయితే మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఏం చూస్తాము, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అంటాము. సెకండ్ స్టెప్లో ఏం చూస్తాము, ఎస్ ఆఫ్ కే అనేది అజ్యూమ్ చేసుకుంటాము. థర్డ్ స్టెప్లో ఏం చూస్తాము, ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేసి పడేస్తాం అనమాట. ఈ 3 ప్రూవ్ చేసేసి ఇంకా చేసినట్టయితే మనకు ఓకే, ఆ విధంగా మనకు వచ్చినట్టయితే మనకి ఈ 3 సాల్వ్ చేసినట్టయితే మనకు ప్రూవ్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, అప్పుడు ఇచ్చిండే స్టేట్మెంటు ట్రూ అనేసి టిక్ కొట్టేస్తాం అనమాట. అర్థమైందే? ఇది ఓకే, ఇది అని మనం ఇక్కడ చూపించేసినట్టు అయిపోతుంది అనమాట. అర్థమైందే? ఇప్పుడు ఈ విధంగా చూపించాలి. ముందుగా మనకి ఇచ్చిండే దాన్ని ఈ విధంగా రాసుకుంటామంటే ముందుగా మనకు లాస్ట్ టర్మ్ వచ్చే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ టర్మ్ ఏంటి అనేది రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎలా రాసుకుంటామంటే, లెట్ ఇచ్చిన దాన్ని నేను ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాను. ఎస్ ఆఫ్ ఎన్ అన్న అనుకోండి, పి ఆఫ్ ఎన్ అన్న అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు, మీ ఇష్టము. అర్థమైందా? ఏదైనా అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నాను. ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 cube డివైడెడ్ బై 1 ప్లస్ 1 cube ప్లస్ 2 cube డివైడెడ్ బై 1 ప్లస్ 3 చిన్నది రాస్తున్నాను, ప్లస్ 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13 ఈ విధంగా ఇచ్చాడు. మనకు లాస్ట్ టర్మ్ వచ్చే విధంగా ఏ విధంగా రాసుకుంటామని చూడండి. లాస్ట్ టర్మ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, దీని మాదిరి ఉంటుందా. ఓకే, సో ఇక్కడ మనకు 1 cube ఉంది. పైన చూసుకోండి, మీరు ఫస్ట్ న్యూమరేటర్లో చూసుకోండి. 1 cube ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, 1 cube ప్లస్ 2 cube ఉంది. పెంచుకుంటూ పోతున్నాడు. 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube ఆ విధంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనకు లాస్ట్ టర్మ్ ఏ విధంగా ఉంటుందంటే మనకు 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube ప్లస్ అండ్ సో ఆన్ అదేవిధంగా n cube అనమాట. చివరి వరకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట పైన. ఓకే, సో డివైడెడ్ బై కింద మనకు లాస్ట్ టర్మ్లో మనకు ఇక్కడ డివైడెడ్ బై ఏమవుతుంది చూడండి. ఇక్కడ మీరు దీన్ని బేస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు డివైడెడ్ బై 1 ఉంది, ఇక్కడ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ఉంది. ఓకే, డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ఉంది. అంటే ఏంటి, మనకు ఆడ్ నంబర్స్ అనేది సమ్ అయితే కింద ఉంది. సో కాబట్టి మనకు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 2n మైనస్ 1 వరకు. ఓకే, సో 2n మైనస్ 1 అనమాట. ఈ విధంగా అయితే ఉంది. సో 2n మైనస్ 1 వరకు అనమాట. ఈ విధంగా అయితే ఉంది. సో ఈ విధంగా అయిపోయింది. ఇది మనకి ఏంటి, మనకు టోటల్గా లాస్ట్ టర్మ్. అంటే ఇక్కడ మనకు పైన అంతా మనకి ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా అయిపోయింది. డివైడెడ్ బై కింద అంతా మనకి ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. అర్థమైంది? ఈ విధంగా మనకైతే రాసామన్నమాట. ఓకే, ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు ఇంకా n డివైడెడ్ బై 24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13 అనమాట. మనకు తెలిసి ఇక్కడ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ తెలుసు కదా. సమ్మేషన్ n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube ప్లస్ అండ్ సో ఆన్ n క్యూబ్ ఈ విధంగా వచ్చినట్టయితే మనకు ఏంటి ఫార్ములా, ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అనేది అయిపోతుంది అనమాట. సో దీన్ని అనేది మనకు ఈ ప్లేస్లో అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే, సో అదేవిధంగా మనకి ఇంకోటి కూడా తెలుసు. మనకి ఏంటి, మనకు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ ఈ విధంగా. ఓకే, సో 2n మైనస్ 1 వరకు లాస్ట్ డిజిట్ వరకు. దీనికి ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్గా అయితే ఈక్వల్ అనమాట. సో దీని అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది చూడండి. లాస్ట్ టర్మ్ ఇక్కడ
ఓకే, లాస్ట్ టర్మ్ ఒక్కటి ఈ విధంగా చేస్తున్నాను ఇక్కడ. సో అప్పుడు మనకి ఏ విధంగా అవుతుందంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై ఇక్కడ మనం చూసినట్టయితే దీనికంతా మనకి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే n². ఓకే, సో 4 అనేది మనం కిందకి దింపేద్దాము. అప్పుడు మనకు n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ n² అయితే అయిపోతుంది. ఇక్కడ n² ఇక్కడ n² క్యాన్సిల్, ఇంకా n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అయితే అయిపోతుంది. ఇది మనకి ఏంటి మనకు లాస్ట్ టర్మ్, ఇది అనేది మనకి ఇక్కడైతే ఇన్స్టాల్ చేసేద్దాం. అప్పుడు మనకు టోటల్గా ఏ విధంగా అవుతుందంటే S(n) ఏ విధంగా అవుతుందంటే 1³ డివైడెడ్ బై 1 ప్లస్ 1³ ప్లస్ 2³ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ఈ విధంగా అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు మనకు లాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అయితే ఉంటుందన్నమాట. ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13గా అయితే అయిపోతుంది. ఇది మనకు టోటల్గా వాడు ఇచ్చిండేది స్టేట్మెంట్ 2 అని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా వాడు లాస్ట్ టర్మ్ ఇయ్యడు. ఓకేనా, ఒకవేళ మీకు అప్ టు n టర్మ్స్ అయితే ఈ విధంగా అడిగినాడంటే మనకు ఈ విధంగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరే. అర్థమైంది, ఇది టోటల్గా స్టేట్మెంట్ అయితే. ఇప్పుడు మనం దీని అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. 3 స్టెప్స్తో అయితే ప్రూవ్ చేద్దాం. ముందుగా మనకు S(1) అనేది ట్రూ అనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనకు స్టెప్ 1 టు ప్రూవ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు దీన్ని అనేది ట్రూ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి మనకు n ప్లేస్లో 1 అనమాట. అంటే S(1) అనేది ట్రూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలా ట్రూ చేస్తామంటే ఇక్కడ LHSలో మనకు ఇది తీసుకుంటాం. LHSలో లాస్ట్ టర్మ్ అనేది తీసుకుంటాను LHSలో. ఓకే, సో LHSలో ఇక్కడ నేను ఏం తీసుకుంటే ఒకే ఎలిమెంటే తీసుకుంటాను. ఓకే, సో ఒక ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఒక ఎలిమెంట్ తీసుకుంటాను నేను. ఒక ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ అయితే తీసుకుంటాను. n అనేది ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాను అని అర్థం అనమాట. సో కాబట్టి LHS అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ కావాలంటే ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ కావాలి అంటే మనకు n ప్లేస్లో ఒకటి తీసుకున్నాం కదా ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి 1 పెట్టేసినట్టయితే సాల్వ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. వాల్యూ అర్థమైందా, వాల్యూ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది LHS n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఉంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్లో 1 పెట్టేస్తాం. సో 1+1 డివైడెడ్ బై 4 ఇక్కడ మనకు స్క్వేర్ ఉంటుంది పైన. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. సో 1+1 అంటే 2 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 4 డివైడెడ్ బై కింద 4. ఓకే, 4 క్యాన్సిల్ చేస్తే 1. అంటే ఏంటి మనకు ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ ఎంత అయిపోయిందంటే 1 అయితే అయిపోయింది అనమాట. అర్థమైందా మీకు? సో ఈ విధంగా అంటే 1³ అంటే ఎంత మనకు 1 డివైడెడ్ బై 1 అంటే 1 అనమాట. 1 వచ్చేసిందా వాల్యూ, ఆ విధంగా అనమాట. ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ LHSలో ఎంత అంటే 1 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు అదేవిధంగా ఇక్కడ ఒక టర్మ్ తీసుకున్నాం అంతే. సో అది మనకు రిజల్ట్లో కూడా ఇంకా అదే ఒక టర్మ్ వాల్యూవే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ n ప్లేస్లో కూడా 1 అయితే తీసుకున్నాము. n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేసినట్టయితే మనకు ఒక టర్మ్ కదా, సో సాల్వ్ చేస్తే మనకు ఒక టర్మ్ యొక్క వాల్యూ ఎంత అనేది బయటపడిపోతుంది అనమాట. ఓకే, సో చూడండి RHSలో నేను ఇప్పుడు చూడండి RHS n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. ఓకే, ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు 1 అయితే పెట్టేద్దాం n ప్లేస్లో. అప్పుడు మనకు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/24 ఇంటూ 2 ఇంటూ 1² ప్లస్ 9 ఇంటూ 1 ప్లస్ 13 అయితే అయిపోతుంది. ఇప్పుడు 1/24 ఇంటూ 1² అన్న 1 ఇంటూ అంటే 2నే, 2 ప్లస్ 9 ఇంటూ 1 అంటే 9 ప్లస్ 13 అనమాట. సో ఇక్కడ 9 ప్లస్ 2 అంటే 11 ప్లస్ 13 అంటే ఎంత అవుతుంది మనకు 24. ఓకే, సో 24 డివైడెడ్ బై 24 క్యాన్సిల్ 1 అయితే అయిపోయింది. ఓకే, సో మనకి ఏంటి LHSలో ఒక టర్మ్ తీసుకున్నప్పుడు వాల్యూ 1 అయిపోయింది. RHSలో కూడా రిజల్ట్ ఏమైపోయిందంటే 1 అయిపోతుంది. ఇంకా ఒక టర్మ్ వాల్యూ తీసుకుంటే ఇంకా మనకు ఒక టర్మ్ వాల్యూ అనేది RHSలో బయటపడిపోతుంది. అంతే కదా, మనం ఇంకేమి యాడ్ చేయలేదు కదా మనకి LHSలో స్పెషల్గా ఏమి. సో కాబట్టి ఈ విధంగా మనకు ఈక్వల్ అనేది వచ్చేసింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి దట్ ఈజ్ S(1) ఈజ్ ట్రూ అని అర్థం అన్నమాట. అర్థమైంది. ఇది మనకు ఫస్ట్ స్టెప్ అయితే ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ అంతా ఏంటి మనకు అజంప్షన్ అనమాట. అజ్యూమ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు n ప్లేస్లో అంతా మనం ఏం పెట్టేస్తాం, k అయితే పెట్టేస్తాం. అప్పుడు మనకు S(k) ఈజ్ ట్రూ అని చెప్పేస్తాం అనమాట, అజంప్షన్. ఓకే, సో అంతే కదా, ఇంక n ప్లేస్లో k అంటే మనకి ఇది ఒక టర్మ్. ఓకే, సో కాబట్టి అప్పుడు మనకు S(n) అంటే ఇది, S(k) అంటే ఏమైపోతుంది, n ప్లేస్లో k పెట్టేసేయండి అంతే. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది S(k) ఈజ్ ఈక్వల్ టు 1³ డివైడెడ్ బై 1 ప్లస్ 1³ ప్లస్ 2³ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 1³ ప్లస్ 2³ ప్లస్ 3³ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు k/24 ఇంటూ 2k² ప్లస్ 9k ప్లస్ 13 అయితే అయిపోయింది అనమాట. దీన్ని నేను ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అయితే ఏమైపోతుంది, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ S(n) ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1. ఇప్పుడు మనకి S(k+1) ఈజ్ ట్రూ అనేది చూపించాల్సి ఉంటుంది అనమాట.
ఓకే, ఇక్కడ ఎందుకు ఇది మనకు ట్రూ అని చెప్తున్నాం, ఇక్కడ మనకు ఆల్రెడీ ట్రూ అనేది అయిపోయి ఉంటుందన్నమాట. ఓకే, సో ట్రూ అనేది అయిపోయి ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా అయిపోయి ఉంటుందంటే ఇక్కడ మీరు ఫస్ట్లోనే చెక్ చేసి ఉంటారు. యాక్చువల్గా ఒక టర్మ్ వాల్యూ 1. ఓకే, ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకొని ఇక్కడ మీరు చెక్ చేశారు ఆల్రెడీ. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో n = 1 అన్నప్పుడు ఓకే చెక్ చేసినారు మీరు. అంటే ఫస్ట్ టర్మ్ ఏమైపోయింది, 2 అనేది ఈక్వల్ అనేది వచ్చేసింది, LHS = RHS అనేది వచ్చేసింది. సో అంటే ఇక్కడ ఏం వాల్యూ k అనేది మనకు k ≥ 1గా అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ. ఇది ఖచ్చితంగా ట్రూ, ఇంకా అజంప్షన్ అనేది మనం తీసుకునేది ఖచ్చితంగా ట్రూ. అంటే ఏంటి, మనకి S(k) ఇది ట్రూ అనమాట ఆటోమేటిక్గా. ఓకే, సో అందుకని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయితే అనుకుంటాం. ఇదేం మరి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మనకు ఏమంటామంటే స్టెప్ 2 అనేది అజంప్షన్ అనేసి ఈ విధంగా రాసేసుకుంటాం అంతే. అర్థమైందా? సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకు స్టెప్ 3 కదా. ఇప్పుడు S(k+1) ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఇక్కడ kth టర్మ్ తీసుకుందాం. ఇక్కడ మనకి LHSలో kth టర్మ్ తీసుకుందాం. ఓకే, kth టర్మ్ అంటే ఇది చూడండి, kth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు k+1² / 4. ఇప్పుడు మనకు kth టర్మ్ కన్నా నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. అంటే ఏంటి, మనకు k+1th టర్మ్ అనమాట. k+1th టర్మ్ ఏ విధంగా అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు k ప్లేస్లో k+1 పెట్టేస్తాం. ఓకే, k ప్లేస్లో k+1 పెట్టేయండి. అప్పుడు k+1 / 4. ఓకే, 1 + 1 అంటే 2 అయిపోద్ది. k+2² / 4 అయితే అయిపోయింది. ఇది మనకి ఏంటి, మనకు దీనికన్నా మనకు నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, ప్లస్ k+2² / 4 ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎలిమెంట్ అనేది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనకి ఎలాగైతే యాడ్ చేసావో ఓకే, సో ఇక్కడ మనకు k+1th టర్మ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు k+1th టర్మ్ తీసేసేయండి అబ్బా. k+1th టర్మ్ తీసేస్తే మనకు దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా అయితే ఉంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు మనకు k+1th టర్మ్ యాడ్ చేసినట్టయితే మనకు రిజల్ట్లో కూడా కొంచెం చేంజ్ అనేది వస్తుంది కదా, అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం k+1th టర్మ్ అనేది 2 సైడ్స్ అయితే యాడ్ చేస్తాం. అప్పుడు మనకు రిజల్ట్లో కూడా చేంజ్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఎలా రావాల్సి ఉంటుంది, ఇక్కడ k+1th టర్మ్ ఎలాగైతే కనుక్కున్నావు kth టర్మ్ యూజ్ చేసి ఇప్పుడు మనకు రిజల్ట్లో కూడా ఈ విధంగా రావాలంటే k+1th టర్మ్ యాడ్ చేసినట్టయితే దీనికి మనకి LHSకి మనకు రిజల్ట్ కూడా ఏ విధంగా వస్తుందంటే k ఉన్న చోటలా k+1 వస్తుంది. అంటే ఏంటి, మనకు ఇక్కడ మనకు k+1 / 24 × 2 × k+1² + 9 × k+1 + 13 అనేది మనకు ఇక్కడ రిజల్ట్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. అది ఎప్పుడంటే k+1th టర్మ్ యాడ్ చేసినప్పుడు. అర్థమైంది మీకు? ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, యాడింగ్ k+1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. బోత్ సైడ్స్ యాడ్ చేస్తాను. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, 1³ / 1 + 1³ + 2³ / 1 + 3 + 1³ + 2³ + 3³ ఓకే / 1 + 3 + 5 ప్లస్ అండ్ సో ఆన్. అదేవిధంగా k+1² / 4 అదేవిధంగా k+1th టర్మ్ అయితే యాడ్ చేస్తాను. అప్పుడు మనకి k+2² / 4 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు. సో అప్పుడు మనకు రిజల్ట్లో అనేది చేంజ్ అయితే ఉంటుంది కదా. ఓకే, ఏ విధంగా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ టు k/24 × 2k² + 9k + 13 ప్లస్ అదేవిధంగా మనకు k+1th టర్మ్ ఓకే k+2² / 4. ఓకే, దీని అంతా సాల్వ్ చేస్తే ఏ విధంగా రావాలంటే k ఉన్న చోటలా k+1 అయితే రావాల్సి ఉంటుంది అనమాట దీనికి రిజల్ట్లోకి. అప్పుడు మనకు ట్రూ అని అర్థం అనమాట. ఓకే, సో ఈ విధంగా. ఓకేనా, చూడండి, టేకింగ్ RHS. ఇప్పుడు మనకు RHS అనేది తీసుకుందాం. సో టేకింగ్ RHS ఇప్పుడు మనకు RHS తీసుకొని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అది. సో చూడండి, k/24 × 2k² + 9k + 13 ప్లస్ అదేవిధంగా k+2² / 4 ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే LCM అనేది ఇక్కడ 24 అనేది LCM అయిపోద్ది టోటల్గా. ఇక్కడ 24కి 4కి చూసుకున్నట్టయితే ఓకే, చూడండి అది కూడా వెనకాల చేస్తాను. చూడండి, టోటల్గా LCM అయితే మనకు 24 అయితే అయిపోయింది అనమాట కదా. 24 అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు 4 ఉంది. ఓకే, మనకు టోటల్ తీసుకుంటే 24 LCM. ఓకే, ఇక్కడైతే అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ కేతో అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసినట్టయితే ఇక్కడ 4 ఉంది. 4 × 6 చేస్తే 24 అనేది వచ్చేస్తుంది. కాబట్టి 6 అనేది మనకు పైన అనేది ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 6 × k+2² అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా చూడండి, k × 2k² + 9k + 13 ప్లస్ 6 × k+2² / 24 అయితే అయిపోయింది. ఓకే, చూడండి, ఇక్కడ మనకు అప్పుడు మనం కేతో ఇంటూ చేసేద్దాం లోపల. ఇక్కడ మనకు చూసినట్టయితే అప్పుడు మనకు k × 2k² అంటే 2k³ ప్లస్ అదేవిధంగా k × 9k అంటే 9k² ప్లస్ 13k ప్లస్ 6 ఇంటూ ఇక్కడ మనకి a+b² ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది కదా. k² + 4 + 4k అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ తర్వాత మనం 6తో అయితే ఇంటూ చేస్తాము. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, ఇంకా ఇదంతా అలాగే వచ్చేస్తుంది. ప్లస్ 6k² ప్లస్ 6 × 4 = 24 ప్లస్ 6 4k అంటే మనకు 24k అయితే అయిపోతుంది / 24 ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ మనకు
2k క్యూబ్ ఉంది, ఇంకా 2k క్యూబ్ అలాగే రాస్తాం. ఇంకా మనకు 9k స్క్వేర్ ప్లస్ 6k స్క్వేర్ ఎంత అవుతుంది మనకు 15k స్క్వేర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 13k ప్లస్ 15k ప్లస్ 24k ఎంత అవుతుంది మనకు చూడండి 13 24 ఎంత అవుతుంది 7 3 37k. ఓకే, సో ప్లస్ 37k ప్లస్ అదేవిధంగా 24 డివైడెడ్ బై 24 అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే వచ్చేసింది. సో పైన అంతా మనకి ఏ విధంగా ఉందంటే మనకు క్యూబిక్. ఓకే, సో క్యూబిక్ ఫామ్లో అయితే ఉందన్నమాట, క్యూబిక్ ఫామ్ కదా. సో చూడండి క్యూబ్ స్క్వేర్ కే కాన్స్టెంట్ ఈ విధంగా అయితే ఉంది, కే క్యూబ్ ఓకే కే స్క్వేర్ కే కాన్స్టెంట్ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనం పైన దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట, సాల్వింగ్. ఓకే, సో అది కూడా ఎలా యూజ్ చేస్తామంటే చూడండి సాల్వింగ్ బై సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా చేస్తామన్నమాట. ఈ సింథటిక్ డివిజన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ సింథటిక్ డివిజన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ మీరు సెకండ్ ఇయర్ చదువుతారు కదా, 2A ఉంటుందన్నమాట. ఇక్కడ 1A ఉంది కాబట్టి నెక్స్ట్ మీరు సెకండ్ ఇయర్కి వెళ్తే అంటే సీనియర్ ఇంటర్కి వెళ్ళినట్టయితే మీకు 2A అనేది వస్తుంది అనమాట. 2Aలో మనం సింథటిక్ డివిజన్ భలే వాడేస్తాం అనమాట. ఒక అర్థమైంది. సో ఇక్కడే నేర్చేసుకోండి ఎలా చేస్తాం అనేది, ఇది కూడా ఒక మెథడ్. చూడండి ఎందుకు ఈ మెథడే యూజ్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనకు పైన ఉన్న ఏదైతే నాకు ఇక్కడ క్యూబిక్ ఫామ్లో ఉంది దాన్ని నేను రెడ్యూస్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నాకు క్యూబిక్ ఫామ్లో ఉంది, ఇక్కడ మనకు దీన్ని నేను ఏం చేస్తానంటే నేను రెడ్యూస్ చేస్తాను అంటే తగ్గిస్తాను. ఏ విధంగా తగ్గిస్తాను అంటే ఇక్కడ నేను వచ్చేసి క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఓకే క్వాడ్రాటిక్ ఫామ్లోకి అయితే చేంజ్ చేస్తాను. అంటే ఏంటి మనకు కే స్క్వేర్ కే కాన్స్టెంట్ ఈ విధంగా వచ్చే విధంగా అయితే నేను చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎలా చేస్తాననేది చూడండి, సాల్వింగ్ బై సింథటిక్ డివిజన్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనకు కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసినట్టయితే -1 తీసుకుందాం. ఓకే, సో కే ఈజ్ ఈక్వల్ టు -1, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు -1, కే ఈజ్ ఈక్వల్ టు -1 తర్వాత ఏమొస్తుంది 0. ఓకే, సో ఇంటీజర్ ప్రకారంగా చూసుకోండి మీరు, -1 0 1 2 3 ఓకే, సో ఈ విధంగా ఇంటీజర్స్ కదా ఇవన్నీ, ఈ విధంగా అనమాట కదా. సో కే ఈజ్ ఈక్వల్ టు -1, కే ఈజ్ ఈక్వల్ టు 0, కే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఈ విధంగా ముందుగా మీరు కే ఈజ్ ఈక్వల్ టు -1, కే ఈజ్ ఈక్వల్ టు -1 అంటే మనకు కే వాల్యూ -1 తీసుకున్నట్లు లెక్క. ఇక్కడ -1 తీసుకెళ్ళి ఇక్కడ మీరు హోల్ ఈక్వేషన్లో అయితే పెట్టేసేయండి. కే అనేది మనకు కే ప్లేస్లో -1 పెట్టేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది 2 × -1 హోల్ క్యూబ్ ప్లస్ 15 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 37 × -1 ప్లస్ 24 అనమాట. ఓకే, ఈ విధంగా అప్పుడు మనకు 2 × -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ అదేవిధంగా 15 ఇంటూ ఇక్కడ -1 హోల్ స్క్వేర్ చేస్తే 1 అయిపోద్ది, 1 × 15 అంటే 15. ఓకే, ప్లస్ అదేవిధంగా 37 × -1 అంటే -37 ప్లస్ 24 అనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఓకే, ఇక్కడ -2 అయితే వచ్చింది. సో -2 -37 ఏ విధంగా అవుతుంది -39 అయితే అయిపోతుంది. ఓకే, ప్లస్ అదేవిధంగా 15 ఒక 24 ఎంత అయిపోతుంది మనకు, అది కూడా మనకు 39 అయితే అయిపోతుంది. ప్లస్ 39 -39 క్యాన్సిల్ అంటే 0 అయితే వచ్చేసింది. ఈ విధంగా అనమాట. ఎప్పుడైనా కానీ కే వాల్యూ తీసుకున్నప్పుడు ఈ విధంగా -1 కానీ 0 కానీ 1 కానీ 2 కానీ ఏదైనా కానీ మీరు ఒక వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది, -1 తీసుకోవాల్సి ఉంటుంది. -1 తీసుకెళ్ళి మీరు ఇక్కడ పైన ఉండే దానిలో పెట్టండి, కే ప్లేస్లో పెట్టేస్తే మనకు 0 అనేది రావాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఓకే, సో ఈ విధంగా 0 వచ్చింది అనేది మనకు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు కే ఈజ్ ఈక్వల్ టు -1తో మనకు సింథటిక్ డివిజన్ అయితే చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు 0 రాలేదు, ఈ విధంగా నాకు ఈక్వేషన్లో పెడితే నాకు 0 రాలేదంటే మీరు నెక్స్ట్ ఎలిమెంట్ ట్రై చేయాల్సి ఉంటుంది, 0 ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా రాలేదంటే 1 ట్రై చేయాల్సి ఉంటుంది, 1 లేకుంటే 2. ఓకే, ఆ విధంగా ఇక్కడ -1 కాదు -2 కూడా మీకు. ఓకే, -2 కే ఈజ్ ఈక్వల్ టు -2 ట్రై చేయాల్సి ఉంటుంది, కే ఈజ్ ఈక్వల్ టు -3 ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా మనకు 0 అయితే అవుతుంది అనమాట. ఇలా సాల్వ్ చేస్తే 0 అయిండే దాన్ని ఇక్కడ మనకు తీసుకుంటాం అనమాట. ఓకే, ఆ విధంగా మనకి ఏమైందంటే ఇక్కడ మన కే ప్లేస్లో -1 పెడితే ఏమైంది నాకు 0 అయితే అయిపోయింది అనమాట. కాబట్టి ఇది మనకు డివిజబుల్ అవుతుందని అర్థం అనమాట. అంటే ఇక్కడ చూడండి సాల్వ్ చేయడానికి వస్తుంది. అంటే ఇక్కడ ముందుగా మనకు -1 అనేది తీసుకుంటాం, కే ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు -1 అయితే తీసుకుంటాం అనమాట. ఓకే, తర్వాత ఇలా గీసేస్తాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనకు 2 ఉంది కాబట్టి 2 రాస్తాను, 15 ఉంది కాబట్టి 15 రాస్తాను, 37 ఉంది కాబట్టి 37 రాస్తాను, 24 ఉంది కాబట్టి 24 ఈ విధంగా అయితే రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ది ఎప్పుడు 0 అనుకుంటాను, ఇక్కడ కింద ఉండేదాన్ని ఎప్పుడు నేను 0 అయితే అనుకుంటాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒత్తి రాస్తున్నాను, కిందది ఎప్పుడు ఫస్ట్ది 0 అనుకోవాలి. ఓకే, మనకు అడిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ 2 + 0 అంటే 2. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇంటూ చేయాల్సి ఉంటుంది. 2 × -1 అంటే -2 ఇక్కడ రాయాలి రిజల్ట్. ఓకే, 15లో నుంచి -2 పోతే 13 అవుతుంది. సో ఇప్పుడు మనకు 13 × -1 అంటే -13 అవుతుంది.
ఓకే, సో 37లో నుంచి 13 పోతే మనకు 24 అవుతుంది. 24 ఇంటూ -1 అంటే -24 అవుతుంది. ఇక్కడ +24 -24 క్యాన్సిల్, లేకుంటే 24 నుంచి 24 పోతే 0 అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయిందనమాట. సో కాబట్టి ఇది మనకు కాన్స్టాంట్, ఇది కే, ఇది మనకు k². ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్లో రాయండి. అప్పుడు మనకు 2k² ప్లస్ 13k ప్లస్ 24 అనమాట. ఓకే, ఈ విధంగా నేను ఏం చేశాను ఇక్కడ, ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఏంటి, మనకి క్వాడ్రాటిక్ ఫామ్ అనమాట. క్వాడ్రాటిక్ ఫామ్లో అనేది చేశాను. అదేవిధంగా ఇంటూ ఇక్కడ ఏం రాస్తామంటే k = -1 తీసుకున్నాం కాబట్టి -1 ఈ సైడ్ తెచ్చేయండి, k+1. ఓకే, టోటల్గా మనకు k+1 ఇంటూ 2k² ప్లస్ 13k ప్లస్ 24 అనేది మనము దీని బదులుగా అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము, ఇక్కడ క్యూబ్లో ఉండేదాన్ని క్వాడ్రాటిక్ ఫామ్ని ఇక్కడ మనకు రెడ్యూస్ అయితే చేస్తున్నాం అనమాట. ఎలా యూజ్ చేస్తున్నామంటే సింథటిక్ డివిజన్ ద్వారా. అది కూడా ఎలాగా చెక్ చేస్తూ. ఓకే, ఈక్వేషన్ ఇక్కడ మనకి k+1 తీసుకొని నాకు 0 ఈ విధంగా రావాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా నాకు క్యాన్సిల్ అయ్యి 0 వస్తేనే అప్పుడు మనకు ఇక్కడ సింథటిక్ డివిజన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ ఎలిమెంట్ నెంబర్ అనేది మీరు కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. కనుక్కొని ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. అంటే మనకు దీని బదులుగా దీని అయితే రాసేస్తాను. ఓకే, ఇలా చేసేదాన్ని సింథటిక్ డివిజన్ అని అంటారు. పోన్ ప్రాబ్లమ్స్లో మనకు చాలా మటుకు యూజ్ చేస్తాం ఈ మెథడ్ని, గుర్తుపెట్టుకోండి. ఎలా సాల్వ్ చేయాలనేది అర్థమైంది కదా. ఇది ఇప్పుడు వచ్చేసి మనము దీని ప్లేస్లో ఒకంతా దీన్ని పెట్టేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుంది, టోటల్గా k+1 ఇంటూ 2k² ప్లస్ 13k ప్లస్ 24 డివైడెడ్ బై 24 అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే k+1 డివైడెడ్ బై 24 సపరేట్ రాస్తాను ఇంటూ. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది అని. ఇక్కడ మనకి ఇది ఇక్కడ వచ్చింది అనేది ఏ విధంగా రాస్తానంటే 2 × k+1² ప్లస్ 9 ఇంటూ k+1 ప్లస్ 13గా అయితే రాసేస్తాను అనమాట. సో ఎందుకు ఇది రాస్తానంటే చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే మరి మనకు ఇదే రావాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ నేను, సో 2 ఇంటూ సో k+1² అంటే మనకి ఏమవుతుంది, a+b² ఫార్ములా k² ప్లస్ 1 ప్లస్ 2k. ఓకే, ప్లస్ అదేవిధంగా 9తో ఇంటూ చేసినట్టయితే 9k ప్లస్ 9 అనమాట. ఓకే, ప్లస్ 13. చూడండి మనకు 2తో ఇంటూ చేయండి, 2k² ప్లస్ 2 ప్లస్ 4k ప్లస్ 9k ప్లస్ 9 ప్లస్ 13 అనమాట. ఓకే, సో 2k² ఉందా, 2k² ఉంది. 4k ప్లస్ 9k అంటే మనకు ఏమవుతుంది, 13k. ఓకే, అదేవిధంగా 9 ప్లస్ మనం చూసినట్టయితే 13 ప్లస్ 2 చూసినట్టయితే మనకి ఏ విధంగా అవుతుందంటే టోటల్గా మనకు 24 అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఈ విధంగా వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకు దీని బదులు నేను ఈ విధంగా రాస్తాను అనమాట. ఓకే, సో ఇది ఎలా రాసుకున్నానంటే ఇక్కడ నాకు RHSలో ఉంది కదా, RHSలో మనకు టోటల్గా ఏం రావాలి చెప్పండి. ఇది మనకు ఓకే, సో ఇక్కడ మనకు k ప్లేస్లో k+1గా రావాల్సి ఉంటుంది అనమాట లాస్ట్లో రిజల్ట్ అయితే. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ స్టెప్ అయితే తీసుకున్నాను. k ప్లేస్లో k+1 అయితే లాస్ట్లో పెట్టేసాను. నాకు ఈ విధంగా అయిపోయింది. ఒకసారి నేను దీన్ని సాల్వ్ చేసి చూసినట్టయితే మనకి ఇదే వచ్చింది అనమాట. ఓకే, సో అంటే ఏంటి, మనకు దీని బదులుగా ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా అయితే రాసుకున్నాను. దేర్ఫోర్ S of k+1 ఈజ్ ట్రూ కదా. ఇక్కడ మనకి ఇంకా k ప్లేస్లో అంతా k+1 కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సాల్వ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు. ఓకే, సో ఈ విధంగా నేను దీన్ని ఈ విధంగా రాస్తాను కాబట్టి నాకు సరిపోయింది. ఓకే, ఇక్కడ నేను రివర్స్లో వచ్చాను, అర్థమైంది. ముందుగానే నేను ఇక్కడ k ప్లేస్లో k+1 పెట్టేసుకొని ఇక్కడ నేను సాల్వ్ చేసుకొని మరి దీన్ని బ్యాక్ నుంచి వచ్చినట్టయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. సో దీని బదులుగా ఇంక ఇలాగే రాసేస్తాను. సో ఇది అనేది మనకి ఏంటి, కరెక్ట్. దేర్ఫోర్ S of k+1 ఈజ్ ట్రూ అనమాట. అర్థమైంది. ఇది ఒక్కటి మనకు రివర్స్లో మనకి ఇలా రాకపోతే మీకు ఏం చేస్తారంటే రివర్స్లో నుంచి వెళ్ళండి, ఈజీగా అవుతుంది. ఓకే, ఇక్కడ k ఉన్న చోట k+1 పెడుతూ మీరు స్టెప్ బై స్టెప్ వెనకాల నుంచి వచ్చినట్టయితే కరెక్ట్గా రావాలన్నమాట స్టెప్స్ అనేది. ఓకే, కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా ట్రూ అనమాట. దేర్ఫోర్ S of k+1 ఈజ్ ట్రూ. ఈ విధంగా అయితే ట్రూ అయిపోయింది. అంటే ఏమి టోటల్గా మీకు ఇక్కడ నేను LHSలో k+1 టర్మ్ యాడ్ చేసినట్టయితే రిజల్ట్లో కూడా టోటల్గా మనకు k+1 వరకు అంత రిజల్ట్ ఎంత అనేది మనకు ఇక్కడ RHSలో అనేది వచ్చేసింది. ఇక మనకి ఎలాగైతే మనకు k టర్మ్ తీసుకొని k+1 టర్మ్ ఎలా అయితే కనుక్కున్నామో రిజల్ట్లో కూడా మనకి ఏ విధంగా వస్తుందంటే k ఉన్న చోటల్లా మనకు k+1 అయితే వస్తుందన్నమాట. అది అంతే. ఓకే, సో దేర్ఫోర్ S of k+1 ఈజ్ ట్రూ అనమాట. ఈ విధంగా అయితే కనుక్కున్నామంటే ఏం లేదు. ఇప్పుడు k టర్మ్ అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఒక ఎలిమెంట్కి దాని పక్కన ఉండే ఎలిమెంట్ కూడా మనకు యాడ్ చేసినట్టయితే దీని పరంగా మనకు యాడ్ చేసినట్టయితే మనకు రిజల్ట్లో కూడా కరెక్ట్గానే వస్తుంది అని అర్థం అనమాట. ఇది థర్డ్ స్టెప్లో అది. ఓకే, ఇప్పుడు మనకు 3 స్టెప్స్ అనేవి ప్రూవ్ చేసాం కాబట్టి దేర్ఫోర్ ఇది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ S of n ఈజ్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అనమాట. ఈ విధంగా అనమాట S of n అనేది ట్రూ అవుతుంది.
అది కూడా ఎప్పుడు ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ అనమాట. ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ అయినా తీసుకున్నా ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ. అంటే మనకి ఇచ్చిండే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇచ్చిండే స్టేట్మెంట్ లేదా మీకు ఫార్ములా అనేది కరెక్ట్, మ్యాథమెటికల్గా కరెక్ట్ అని అర్థం అనమాట. అర్థమైంది. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది చూపించమన్నాడు కాబట్టి చూపించేసినాం. ఓకే, ఇచ్చిండే దాన్ని రాసుకోండి. లాస్ట్ టర్మ్ కనుక్కోండి. ఫస్ట్ లాస్ట్ టర్మ్ ఈ విధంగా ఫార్ములాస్ అప్లై చేస్తూ కనుక్కోండి. ఒకవేళ మీకు క్వశ్చన్లో కూడా వాడే ఇచ్చింటారు లాస్ట్ టర్మ్ అనేది. ఓకే, లేకపోతే కనుక్కోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. దాన్ని మనం ఎస్ ఆఫ్ n అనుకున్నాము. ఆ తర్వాత మనకు స్టెప్ 1 వచ్చేసి ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేస్తాము. ఫస్ట్ టర్మ్ తీసుకోండి, చేస్తాము అనమాట కదా. సో వాల్యూస్ అనేది ఈక్వల్ అని చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి అజంప్షన్ చేస్తాము. ఇంకా n ఉందంటే ఇంకా ఆల్రెడీ మనకు k కూడా అవుతుందని లెక్క అనమాట. కాబట్టి మనకు కేలలో ఇచ్చిండే దాన్ని మనకు కేలలో అయితే టర్మ్ చేసుకుంటాం. దాన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను. స్టెప్ 3 వచ్చేసి మనకు ఎస్ ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేస్తాం అనమాట. ఎస్ ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ కోసం మనకు kth టర్మ్ రాసుకుంటాం. kth టర్మ్ నుంచి k ఉన్న చోట k + 1 పెడతాం. అదే మనకు k + 1 టర్మ్ అయితే అయిపోతుంది అనమాట. k + 1 టర్మ్ LHSలో యాడ్ చేసినట్టయితే మనకు రిజల్ట్లో కూడా చేంజ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనకు ఇక్కడ k + 1 టర్మ్ ఎలా అయితే కనుక్కున్నావో kth టర్మ్ యూజ్ చేసి అదేవిధంగా రిజల్ట్లో కూడా మనకి ఏ విధంగా అవుతుందంటే k ఉన్న చోట k + 1 టర్మ్ వస్తుంది అనమాట. సో కాబట్టి మనకి ఈ విధంగా మనకు k + 1 టర్మ్ అనేది నేను RHSలో యాడ్ చేసినట్టయితే ఇప్పుడు టేకింగ్ RHS ఇది తీసుకొని ఇప్పుడు మనకు k ఉన్న చోటల్లా k + 1 వస్తుంది అని ప్రూవ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు దీన్ని తీసుకొని సాల్వ్ చేస్తున్నాం అనమాట. మెల్లగా ఈ విధంగా కామన్ ఎల్సిఎం తీసే ఎల్సిఎం ఈ విధంగా చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను బై సాల్వింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తూ ఈ విధంగా నేను ఈక్వేషన్ అనేది రెడ్యూస్ చేశాను అనమాట. రెడ్యూస్ చేయించి ఈ విధంగా అయితే ట్రూ అయితే చేశాను. ఎస్ ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ అనమాట. ఈ విధంగా 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ అనమాట. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంతే.